అలాగే ఇప్పుడు మనకి ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులతో కాకుండా చాలా వరకు కూడా వయసుతో సంబంధం లేకుండా కీళ్ళ నొప్పులు చాలా ఇబ్బందులు చేస్తాం. ఎస్పెషల్లీ ఈ ఏరియాలో చాలా మందికి మనం చూస్తున్నాం. ఎందువల్ల వస్తుంటాయి సార్ అవి? మామూలుగా అయితే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, పాలిఆర్థరాలజీ అంటారు. పాలిఆర్థరాలజీకి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఆస్టియోఆర్థరైటిస్ అయితే, రెండోది గౌటీ ఆర్థరైటిస్. గౌటీ ఆర్థరైటిస్ అంటే మనకు యూరిక్ యాసిడ్ అనే పదార్థం బ్లడ్లో రేజ్ అయినప్పుడు, అంటే మాంసాహారం తీసుకునే వాళ్ళు కానీ పప్పులు ఇవన్నీ తీసుకున్నప్పుడు ప్రోటీన్ నుంచి మనకు యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ యూరిక్ యాసిడ్ని బ్లడ్లో కంట్రోల్ చేసే ఎంజైమ్ కొంతమంది డెఫిషియెంట్ ఉండడం, తక్కువగా ఉండడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ అనే పదార్థం బ్లడ్లో పెరిగి అవి రాళ్ళుగా ఫామ్ అయ్యి చిన్న చిన్న మనకు కంటికి కనిపించిన చిన్న చిన్న రాళ్ళుగా ఫామ్ అయ్యి అవి జాయింట్స్లో వెళ్ళి కూర్చోవడము, ఆ జాయింట్స్ని ఇరిటేట్ చేయడము, వాపులు రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక రకమైన కారణము. దానికి కొన్ని ఫుడ్లో చేంజెస్ చేసుకోవడము అండ్ దానికి సంబంధించిన మెడికేషన్స్ వాడుకోవడం వల్ల దాని నుంచి రిలీఫ్ వస్తుంది. అండ్ సెకండ్ ఈజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వస్తాయి. అండ్ పొద్దున్నే మార్నింగ్ స్టిఫ్నెస్ అని ఉంటుంది, జాయింట్స్ అన్నీ స్టిఫ్గా ఉన్నట్టుగా ఉంటాయి. దీనికి సంబంధించి రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఒక సపరేట్ ట్రీట్మెంట్ ఆఫ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ అనేది కొన్ని మంత్స్గా మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇలా ఉంది సార్. ఎక్కువగా ఈ మీరు చెప్పిన ఈ కంప్లైంట్స్కి ఎటువంటి డైట్ ఫాలో అవుతే మంచిది అంటారు సార్? ఎటువంటి అవాయిడ్ ఫుడ్స్ ఏమన్నా? ఇలా చెప్పినట్టుగా యూరిక్ యాసిడ్ పెరిగిన వాళ్ళకైతే మాత్రం చికెన్, మటన్, ఫిష్, గుడ్డు, పప్పు, ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఆల్కహాల్, నట్స్ ఇవన్నీ తీసుకోకుండా ఉండాలి ఒక నెల రోజుల పాటు. అట్ ద సేమ్ టైం మరి ఏం తీసుకోవచ్చు అంటే ఆకుకూరలు, కూరగాయలన్నీ కూడా బాగానే తీసుకోవచ్చు. బట్ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఐటమ్స్ మాత్రం తగ్గించి తీసుకోవాలి. దానికి సంబంధించిన మెడికేషన్స్ కూడా వాడుకోవాలి.